ఇంకేమైనా ఆగున్నాను కావలి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం గురించి ప్రెస్ మీట్ ఇది. మన రైల్వే ఇన్ఛార్జ్ డిఐజీ సత్యేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రాహుల్ మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లస్ అదిగాక నేను ఈ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీపీఎస్ కేసులో నోడల్ అధికారులు ఉన్న నేను నెల్లూరు డిఎస్పీ ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు, కావలి ఎస్ఐ గారు, నెల్లూరు రైల్వే ఎస్ఐస్ ఇద్దరు వాళ్ళతో పాటు ఈ మన ఆర్పిఎఫ్ టీమ్స్తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా 23/6/25 ఉదయం సుమారు 12:30 గంటలప్పుడు నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో ఒక సైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఒరిస్సా నుండి వచ్చే రైళ్లలో కూడా ప్లాట్ఫామ్ల మీద తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి, వైఫ్ ఆఫ్ గణేశన్, వయసు 65 years, వాళ్ళ నివాసం మిల్ కాలనీ, బాలాజీ నగర్, తిరుచిరాపల్లి, తమిళనాడు. ఇంకొకరిని విచారించగా రెండవ సూరజ్ కుమార్, వయసు 19 సంవత్సరాలు, నివాసం వాళ్ళు 17 గోవిందపూర్ ద్వారా రైకట్పూర్, పాట్నా, బీహార్. అంటే ఒక బీహార్ చెందిన పాట్నా బీహార్ చెందిన వాళ్ళు, ఒక తమిళనాడు చెందిన వాళ్ళు. వీళ్ళు రైల్వే బ్యాగుల్లో క్యారీ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ దగ్గర నుంచి సుమారు 15.5 కిలోలు 15.5 ప్యాకెట్ 2 బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యింది. దీంట్లో ఈ మొత్తం 15.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న దాంట్లో ఆ క్యాబ్ ఈ వెంకటేశ్వర్లు, మణికంఠ, మండవాళ్ళు, మన ఇతర సిబ్బంది కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే డివిజన్ పరిధిలో గూడూరు, నాయుడుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల ఈ మొత్తం సబ్డివిజన్ పరిధిలో అంటే టీమ్గా ఫామ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి, చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము. డెఫినెట్లీగా ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేయడం. అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ చీరాల మా పరిధి, చీరాల బిడ్డ అక్కడ పరిధి నుంచి స్టార్ట్ చేసి గూడూరు వరకు మధ్యలో జనరల్ కోర్సెస్ అవి చెక్ చేస్తూ అనుమానితులు ప్యాసింజర్స్ ప్రత్యేక బ్యాగ్లు తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పరిధి గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వేస్లో నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్, పార్సల్ ఆఫీసెస్, ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ రైల్వే ఆర్పిఎఫ్ వాళ్ళ సిబ్బందిని, మళ్ళీ వాళ్ళకి సంబంధించి సిఐబి వాళ్ళ సిబ్బందిని, మా జిఆర్పి వాళ్ళ సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్క బోగిలో ట్రైన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా విత్ వెపన్స్, జిఆర్పి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ట్రైన్ అంతా కలిసి ఏ ట్రైన్కైనా కానీ వందే భారత్ ట్రైన్స్ కూడా ఈవెన్ మధ్యలో ఆర్పిఎఫ్ వాళ్ళు ఖచ్చితంగా ఆర్మడ్ ఎస్కాట్ ఇద్దరు ఉంటారు, జిఆర్పి వాళ్ళు కూడా ఆర్మడ్ ఎస్కాట్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు నలుగురే మొత్తం ట్రైన్ అంతా మేము కవర్ చేసుకుంటాం. నైట్ టైం అంతా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ట్రైన్ ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్ని కవర్ చేస్తాం. సరే, బాధితులు కంప్లైంట్ చేసేటప్పుడు